హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. 'విక్రమార్కుడు' సినిమాలో దొంగతనం కేసులో బ్రహ్మానందంని పట్టుకుంటే మీ వెనకాల ఉన్నోడెవడు అంటూ రవితేజను కూడా ఇరికిస్తాడు. అరే కలిసి దొంగతనం చేశాం కదా, కలిసి జైలుకి వెళ్దామని ఒక్కడే పోవటం ఇష్టం లేక రవితేజను కూడా ఇరికిస్తాడు. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం మీద జరుగుతున్నటువంటి కేసు దర్యాప్తులో ధర్మారెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. ఒకవేళ తప్పు చేస్తుంటే నేను ఒక్కనే తప్పు చేయలేదుగా, ఆనాటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా సంతకం పెట్టాడుగా, ఆయన్ని కూడా విచారించండి, నాతో పాటు ఆయన కూడా అదుపులో తీసుకోండి అని ధర్మారెడ్డి చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్నేమో అంతా అధిష్టానం ఒక ఆదేశాల మేరకి అంతా చేశామని నిన్న చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరి అధిష్టానం ఎవరో అని గుచ్చి అడిగినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేక వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఇది కేసు వైవి సుబ్బారెడ్డి దగ్గరే ఆగిపోయిద్దా అంటే ఆగిపోయేటట్టే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోయేటట్లేదు. నిజానికి ధర్మారెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టెండర్ ప్రక్రియ మార్చేసి, నిబంధనలు మొత్తం మార్చేసి, బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి బోలేబాబా కంపెనీకి టెండర్ ఒప్పజెప్పి, అసలు నెయ్యి కూడా సప్లై చేయలేని కెపాసిటీ లేని కంపెనీకి, పాల సేకరణ లేని కంపెనీకి, పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి తయారు చేసే ఒక బ్లాక్ లిస్ట్ కంపెనీకి టెండర్ ఒప్పజెప్పే డెసిషన్ తీసుకోరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా. మరి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ కేసు వెళ్ళిద్దంటే డౌటే. కానీ వైవి సుబ్బారెడ్డి గారి దాకా అయితే ఈ కేసు వెళ్ళేటట్టే కనపడుతోంది. పాపం ఒకరిది, పనిష్మెంట్ మరొకరిది. అంటే వైవి సుబ్బారెడ్డి గారి పాపం లేదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి పాపం లేదా అంటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. కాకపోతే మెయిన్ పాత్రధారి కూడా ముఖ్యం కదా. మెయిన్ పాత్రధారిని వదిలేసి, అంటే మెయిన్ సూత్రధారిని వదిలేసి పాత్రధారిని పట్టుకుంటే ఎలా, సూత్రధారిని కూడా పట్టుకోవాలి కదా అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎంక్వైరీ ప్రకారం నిజానికి ఉత్తరప్రదేశ్లో బోలేబాబా ఫుడ్స్ సంబంధించిన కంపెనీ ఉందంట, అది లిమిటెడ్ కంపెనీ ఉందంట. ఆ పేరుతో ఉత్తరాఖండ్లో కొద్దిగా పేర్లు మార్చి, ఇప్పుడు మామూలుగా ఒక బ్రాండ్ బాగా పాపులర్ అయిందనుకోండి, ఆ బ్రాండ్లో ఏదో ఒక పేరు మార్చేసి, ఏదో ఒక పదం మార్చేసి, సేమ్ అలానే ఇప్పుడు కిన్లే వాటర్ బాటిల్ ఉంటుంది, కిన్లే వాటర్ బాటిల్ని పోలినట్టు కొన్ని కంపెనీలు పుట్టుకొస్తాయి. అవి కిన్లే బాటిల్స్ కాదు, కిన్ లై అని ఉంటుంది, కిన్ బి అని ఉంటుంది. ఏదో ఏదో ఒక పదం మారుస్తారు, ఒక లెటర్ మారుస్తారు. లెటర్ మార్చి ఇదే కూడా కింద వాటర్ పట్టుకున్న అని కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. అంటే ప్రజల్ని మాయ చేయడం కోసం, ఒక బ్రాండ్ పేరు చెప్పి అమ్ముకోవడం కోసం. ఇప్పుడు హైదరాబాద్లో బావోచి రెస్టారెంట్ అని ఉంటుంది. ఆ బావోచి రెస్టారెంట్ పేరు బాగా పాపులర్ అయింది కాబట్టి ఆ పేరును వాడుకుంటూ బావోచి అని పెద్ద అక్షరాలతోటి కనపడకుండా పక్కన గ్రీన్ బావోచి, ఫ్రైడ్ బావోచి, ఇంకో అలా ఏదో ఒక పేరు దగ్గర ఇచ్చేసి రకరకాల రెస్టారెంట్స్ పెడతా ఉంటారు. ఇది కూడా బావోచి అనుకొని తింటారుగా కొంతమంది. అలా అంటే బ్రాండ్ని వాడుకోవడం కోసం. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బోలేబాబా ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క పేరు వాడుకొని ఉత్తరాఖండ్లో వెలిసినటువంటి బోలేబాబా కంపెనీ ఏదైతే ఉందో దానికి ఈ టెండర్ అప్పచెప్పారు. పాల సేకరణ లేదా కంపెనీకి, వెన్న సేకరణ లేదా కంపెనీకి, కానీ నెయ్యి తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుంది అంటే మనం చెప్పుకున్నాం కదా, అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఒక కంపెనీ మలేషియా నుంచి పారిశ్రామిక కెమికల్స్ని దిగుమతి చేసుకుంటుందట. ఆ కెమికల్స్ ఆధారంగా నెయ్యి తయారు చేస్తారట. ఆ కెమికల్స్ ఆధారంగా తయారు చేసిన నెయ్యిని ఉత్తరాఖండ్కి సంబంధించిన బోలేబాబా, తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ తమిళనాడులో ఉంది. ఈ రెండు డైరీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తాయట. ఎంత దుర్మార్గం అండి! మన ప్రసాదాన్ని ఎంత కల్తీ చేయడానికి తెగబడ్డారండి! ఎంత మహాపాపం అండి! విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఇవి. పైగా వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అకౌంట్లో 4,69,00,000 ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. దాంట్లో 4,65,00,000 ఆల్రెడీ వేరు అకౌంట్కి ఫార్వర్డ్ అయిపోయిందంట. అతనికి సంబంధించిన ఢిల్లీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి వేరు అకౌంట్కి ఫార్వర్డ్ అయిపోయిందంట. వైవి సుబ్బారెడ్డి గారి బ్యాంక్ అకౌంట్స్ అడిగితే ఇవ్వలేదు. మేబీ కోర్టు నుంచి తీసుకుంటారేమో చూడాలి. అంటే డబ్బులు చేతులు మారని ఒకటి,
హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఆటలాడారు. ఇంకోటి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు, అపచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది కేవలం డబ్బుల కోసం చేశారా? ఏదో 250 కోట్ల స్కామ్ అంటున్నారు, కానీ 250 కోట్లు తినేశారని కాదు. 250 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్, దాంట్లో ముడుపు రూపణ ఎంతో కొంత వస్తుంది. మేబీ విచారణ కూడా తేలితే మొత్తం 250 కోట్లు స్కామ్ అని నా ఉద్దేశం కాదు. ఇది డబ్బుల కోసం చేశారని అనుకోవట్లే. డబ్బుల కోసం చేయడానికి చాలా స్కామ్లు ఉన్నాయి, చేశారు కూడా. మట్టి స్కాము, ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, ఇవన్నీ మనం వింటున్నాం వైసీపీ హయాంలో జరిగినాయి. కానీ ఇది డబ్బుల కోసం చేశారా? లేదు అంటే వాళ్ళకి హిందువులు అంటే నచ్చక హిందూ సాంప్రదాయం మీద దాడి చేసే ఉద్దేశంతో చేశారా? ఇవన్నీ కోణాల్లో కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ.